వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు స్కాలర్షిప్లు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, బాలికల విద్యకు మలబార్ గోల్డ్ సంస్థ ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రీటైల్ షాప్ వాళ్ళు మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరానికి గాను మన ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మాయిల కోసం స్కాలర్షిప్లు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే అమ్మాయిల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మొత్తం భారతదేశానికంతా, మన దేశానికంతా 21,000 మంది అమ్మాయిల కోసం 16 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు 142 కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం 1922 మంది అమ్మాయిల కోసం 1,67,00,000 కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మంది అమ్మాయిల కోసం ఈరోజు 18,64,000 కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతేనే అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది. అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని, యాక్టివిటీ ఫండ్స్ను కంపల్సరీ ఖర్చు చేయాలని ఏం లేదు, కానీ ప్రజలను, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక విద్యతో కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది. విద్య కోసం అయితేనేమి, వైద్యానికి అయితేనేమి, అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం అయితేనేమి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ముఖ్య ఉద్దేశాలతో పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్ళకు గృహ వసతి కూడా కల్పించడము, ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. చాలా పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ షాప్ ఇది. కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి పేదలను, చదువుకున్న విద్యార్థులందరినీ ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అటెండ్ అయినటువంటి మలబార్ మేనేజ్మెంట్ వాళ్లకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారములు. ఈ భారతదేశంలో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే పేద విద్యార్థులను ఎన్నుకొని వాళ్లకు అమౌంట్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది రూపాయలు వీళ్ళు చెక్కులు ఇస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో, అమ్మాయిల అకౌంట్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులో ఇది ఒకటి. అంతేకాకుండా ఈ మలబారు వాళ్ళు, గోల్డ్ వాళ్ళు ఈ విద్యకే కాకుండా పేదల యొక్క ఆకలి తీర్చడానికి ప్యాకెట్ పొట్లాలు, భోజనం పొట్లాలు కూడా సప్లై చేస్తున్నారు. చాలా సంతోషం. ఆకలి కూడా తీరుస్తున్నారు, పేదల యొక్క ఆకలి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి పేదరిక కుటుంబాలకు ఇల్లు కూడా కట్టిస్తున్నారు. అంతేకాకుండా వైద్య రంగానికి కూడా పేదలకు వైద్య సహాయం కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడము చాలా అరుదు. ఎంతోమంది కోటీశ్వర్లు ఉండవచ్చు. ఈ ఎంపీ అహ్మద్ సార్ హెడ్, మలబార్ హెడ్, దేశ విదేశాల్లో వీళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయి. అందరూ ఈ మలబార్ గోల్డ్ సంస్థలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇంకా మంచిగా సేల్ చేసి, మంచిగా సంపాదించి ఎక్కువ సేవా కార్యక్రమాల్లో డబ్బును వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాయిల యొక్క జీవితాలు దివ్యంగా, భవ్యంగా, నవ్యంగా, సవ్యంగా సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పేద విద్యార్థినులకు కేటాయించడం జరిగింది, ఈ యొక్క స్కాలర్షిప్. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ వాళ్ళు ఈరోజు మన డివిఆర్ హోటల్ మెన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్, ఉమెన్ ఎడ్యుకేషన్
అంటే మహిళా సాధికారత, మహిళా విద్య. సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మనకి ఇక్కడ దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 1928 మెంబర్స్, అంటే టోటల్గా దీనిలో 1.67 crores అమౌంట్. టోటల్ కాలేజ్ కవర్డ్ వచ్చేసి 142 కాలేజెస్. సో మన ఇది ఆంధ్రప్రదేశ్లో. సో మన కర్నూలు జిల్లాలో వచ్చి కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2009 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి 18.64 lakhs అమౌంట్ ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో. సో మనకి ఈ రోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు తరపు నుంచి మనం చేయడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు, గౌడ్ చరిత మేడం, పార్లమెంట్ ఎంఎల్ఏ కాన్స్టిట్యుయెన్సీ. సో మన డివిఓ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారు, సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్కి ప్రత్యేక శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.